హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో హిందీ డబ్బింగ్లో రిలీజ్ అయిన ట్రైన్ డ్రీమ్స్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది ఓ నవల ఆధారంగా తీసిన సినిమా. జోయల్ ఎడ్గర్టన్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీలో మాత్రమే లభిస్తుంది. తెలుగు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో లభించట్లేదు. రాబర్ట్ గ్రేనియర్ అనే ఓ వ్యక్తి వసంతకాలం వచ్చినప్పుడు చెట్లను నరకడానికి వెళ్తూ ఉంటాడు. సంపాదించిన డబ్బుతో తను ప్రేమించిన గ్లాడీని పెళ్లి చేసుకుని ఓ పాపను కూడా కంటాడు. సంవత్సరంలో సగం చెట్లు నరుకుతూ ఉంటాడు, మిగిలిన సగం భార్య పిల్లతో గడుపుతూ ఉంటాడు. అలా వెళ్ళి వస్తూ ఉంటాడు. భార్య అంటుంది, మనమే సొంతగా వ్యవసాయం చేసుకుందాం, మనకున్న ఏరియాలో మెషిన్ కొనుక్కుందాం అంటుంది. సరే అని చివరిసారిగా వెళ్ళొస్తానని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాగానే సంపాదించుకొని తిరిగి వచ్చి చూస్తే భార్య పిల్ల ఎటో పోతారు. వాళ్ళని వెతుకుతూ కుక్క పిల్లల్ని పెంచడం మొదలు పెడతాడు. ఇలా అతని జీవితం ఎటు సాగింది, భార్య పిల్లల్ని కలుసుకున్నాడా, చివరికి అతను ఏమయ్యాడు అన్నదే సినిమా. ట్రైలర్ చూసి ఆ విజువల్స్కి స్టన్ అయిపోయి ఏదో ఉంది సినిమాలో, కొంపతీసి హీరో తన ఊరిలో రైల్వే ట్రాక్ని నిర్మిస్తాడా, దానికోసం చెట్లు నరుకుతాడా అనుకొని చూశాను. నాకైతే పరమ బోరింగ్ అనిపించింది, చిరాకు పుట్టింది. ఫస్ట్ 5 నిమిషాలకే అరగంట సినిమా చూసిన